వనపర్తి జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై జరిగిన హత్యాచారం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల మధ్య ఆరోపణలు మరింత ఉధృతమవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంది అని మండిపడ్డారు. పోలీసుల వినియోగం రాజకీయ లాభాల కోసం జరుగుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. స్కూల్పై దాడిలో నిజమైన నిందితులను పట్టుకోకుండా నిరసన తెలిపిన వారిపై చర్యలు తీసుకోండని నిరంజన్ రెడ్డి రాజకీయ ప్రతీకారమని పేర్కొన్నారు. ఇన్వాల్వ్ చేశారు. ఉదయం 5 గంటల నుంచి అధికారులతోన, సిఐతోన, ఎస్ఐతోన సంప్రదింపులు జరుగుతూ ఉన్నాం. చివరిగా మాకు స్పందించకపోతే మా లాయర్లను ముగ్గురిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. లాయర్లను తీసుకొని వస్తే అప్పుడు సెక్షన్స్ చెప్పినారు. అప్పటి వరకు బెయిలబుల్ సెక్షన్లే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఫోన్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇన్వాల్వ్ చేశారు. దీన్ని యావత్ ప్రజలందరూ కూడా గమనించాలి. వనపర్తి ప్రజలందరూ కూడా గమనించాలి. డ్యామేజ్ కేసు ఏదైనా కూడా బెయిలబులే, కోర్టుల బెయిల్ వస్తుంది. కానీ నాన్ బెయిలబుల్ కేసు ఎమ్మెల్యే ప్రోద్బలంతో చేస్తున్నారు అనేది ఇప్పుడే బయటకు వచ్చినటువంటి వార్త. దీన్ని కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వార్డెన్ ఒక 8 ఏళ్ల అమ్మాయి మీద, 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి మీద బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి అమ్మాయిని భయపెట్టడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి నన్ను ఇట్లా చేసిండు, కొన్ని ప్రైవేట్ పార్ట్ కొంచెం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధతో ఉన్నా, మరి స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక వార్డెన్ ఇంతటి దారుణానికి తెగపడి మరి స్కూలు ప్రిన్సిపల్ ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో వాడిని సరెండర్ చేయకుండా వాడిని కాపాడడానికి ఇచ్చేస్తే అక్కడ కేవలం అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కనుకనే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఫలిత రోజు దాని తదనంతరము దాని తర్వాత జరిగిన ఇష్యూలో కూడా వేరే వాళ్ళపైన కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. దాంట్లో కూడా ఇప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చేసి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్న తర్వాత విషయాలనేది దానిపైన కూడా నెక్స్ట్